श्रीरामचन्द्रपरब्रह्मणे नमः। श्रीगुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्रीगणेशाय नमः। ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 590వ భాగం. నిన్న చూడాల సికిధ్వజునికి ఉపదేశిస్తున్న సందర్భంలో ఈ బంగారంలో ఆభరణాలు ఎలా ఉంటాయో అలాగా ఈ అహంకారం అనేది చైతన్యంలో ఆ విధంగా ఉంటుంది. బంగారంలో ఆభరణం ఎలా ఉంటుందో, సామాన్యం బంగారం, ఆభరణం విశేషం. అలాగే శుద్ధ చైతన్యంలో అహంకారం కూడా అలాంటిదే అంటూ ఆపడం జరిగిందనమాట. ఆ చైతన్యంలో తయారైనటువంటి అహంకారం ఎక్కడుంది? నీ దగ్గర ఉంది. అంటే చైతన్య అహంకారం, అహం అంటే కర్తృత్వ భోక్తృత్వాలతో కూడినటువంటి జీవుడి అహంకారం అంటాం. ఈ దేహమే నేను అన్నటువంటి ఆ భావననే అహంకారం అంటాం అన్నమాట. అర్థమవుతుందా? ఇందులో ఏముంది? జడ చేతనాలు రెండూ ఉంటాయి. కాబట్టి చైతన్యంలో తయారైనటువంటి అహము నా దగ్గర ఉంది అనే భావనలో ఉంటాం మనము. కాబట్టి ఆ అహం అనేది ఎక్కడుంది? చైతన్యంలో ఉంది అన్నది చెప్తాను. అంటే అహం అంటే ఇక్కడ ఏంటంటే జ్ఞానం, పరిమితమైన జ్ఞానం, విశేష జ్ఞానం, ఉపాధితో కూడిన జ్ఞానం, జీవభావం. అర్థమవుతుందా? మనస్సును, జీవభావమను, అహమను, అది ఏదైనా పేరు పెట్టుకో. కాబట్టి ఆ అహం అనేది ఎక్కడుందంటే చైతన్యంలోనే ఉన్నది. అది ఆ చైతన్యం యొక్క బార్డర్ దాటి యువతలకు రాలేదు అహంకారం. అర్థమవుతుందా? ఆ చైతన్యం ఇప్పుడు ఆ చైతన్యంలోనే ఉంది అహం అనేది. అహం అంటే నేను అనే భావన, పూర్ణాహంకారం కావచ్చు, అది నేను అనే భావన. ఆ చైతన్యంలోంచి దాటికన వెలుపలికి వచ్చింది అంటే అది జీవుడు. ఆ రాకుండా అలాగే ఉంటే పరమాత్మ. అంటే ఏంటి ఇక్కడ? ఇప్పుడు ఎప్పుడైతే జ్ఞానంలో తొణుకు ఏర్పడితే జీవుడు మనస్సు, కదలకుండా ఉన్నటువంటి జ్ఞానమే పరమాత్మ, కదిలే జ్ఞానమే అప్పుడు జీవుడు కానీ మనసు కానీ ఏమైనా చెప్తామన్నమాట. అర్థమవుతుందా? కాబట్టి ఆ చిదాత్మ స్వరూపంలో ఇవన్నీ ఉన్నాయి అంటుంది. ఇక్కడ చూడాలి. ఇవన్నీ అంటే ఏమొస్తాయి? ఇవన్నీ అంటే మనం చెప్పినటువంటి ఆ చైతన్యం అనేటువంటి చిదాత్మలో స్వరూపంలో ఇవన్నీ ఉన్నాయి, ఓతప్రోతమై ఉన్నాయి అంటుందన్నమాట. పడుగు పేకలాగా అల్లిబిల్లిగా అల్లుకుని ఉన్నాయి. ఏమిటవి? ఏమిటి ఇదంతా అంటే బృందం అంతా. ఏంటి ఆ బృందము? ఈ దేహము కానీ, ప్రాణం కానీ, ఇంద్రియాలు కానీ, ఆ మనస్సు కానీ, ఇవన్నీ కూడా ఆ చైతన్యంలో ఓతప్రోతంగా అల్లిపిల్లిగా అల్లుకుని ఉన్నాయి. సరే, నువ్వు ఇప్పటి వరకు ఏం చెప్తున్నావు సికిధ్వజ రాజా? నువ్వేం చెప్తున్నావు ఇప్పటి వరకు? ఇదంతా ఈ బృందం అంతా ఏ బృందం అది? ఆ శరీరం నుంచి మనస్సు, ప్రాణము, ఇంద్రియాలు, బుద్ధి ఇవన్నీ కూడాను ఇవంతా నేను కాదు అని నువ్వు చెప్పేశావు. నువ్వు చెప్పావు కదా, నాకు కూడా కొంత అనుభవం ఉందమ్మా, నాకు కూడా కొంత జ్ఞానం ఉందిలే, ఇవన్నీ నేను కాదు అన్న భావం నువ్వు కూడా చెప్పావు. అర్థమవుతుందా? ఈ బృందం అంతా నేను కాదు అన్న మాట నీ దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు చెప్పావు అది? ఇవన్నీ జడాలు కాబట్టి, చైతన్యానికి భిన్నం కాబట్టి నువ్వు ఇదంతా నేను కాదు, నేను దేహాన్ని కాదు, నేను మనసుని కాదు, ప్రాణాన్ని కాదు, ఇంద్రియాలని కాదు అని నువ్వు ఆల్రెడీ చెప్పావు. నువ్వు కానిదేంటో నువ్వు చెప్పావు. బాగానే ఉంది. అయితే ఇప్పుడు నేను నిన్ను అడుగుతున్నా, నువ్వు కానిది ఏదో, నేను దేహాన్ని కాదు, ప్రాణాన్ని కాదు, మనసును కాదు, ఇంద్రియాలు కాదు అని నీవు కాని దానిని చెప్పావు. బాగుంది. నీవు అయినదేదో నాకు చెప్పు అంటుంది. చూడాలన్నమాట. కానిది చెప్పావు, నెగిటివ్గా చెప్పావు, కానీ
పాజిటివ్గా నువ్వు అయినదేదో చెప్పు, నువ్వేం అర్థం చేసుకున్నావో నీ దగ్గర నుంచి వినాలనుంది చెప్పయ్యా అంటుంది ఈ చూడాలన్నమాట. అర్థమవుతుందా? అంటే ఆయన్ని ఇంకా పరీక్ష చేస్తోంది, ఇంకా లోపలికి తవ్వి చూస్తోంది అనమాట చూడాల. సికిధ్వజ అంటున్నాడు, నేనేమిటో చెప్పమంటావా, నేను చిన్మాత్రం. ఇప్పటి వరకు మీరు చెప్పినట్టు నేను నెగిటివ్గానే చెప్పాను, ఈ పాజిటివ్గా చెప్పండి, నేను చైతన్యం మాత్రమే, కేవలము శుద్ధమైనటువంటి ఆ ఎరుకని, అవేర్నెస్ని నేను ఏంటి, ఇంకా అజం, నాకు పుట్టుక లేదు, ఎప్పటి నుంచో ఉన్నాను, అనాది, నా దగ్గర నేను స్వచ్ఛం, నాలో ఏ కల్మషము లేదు. ఆత్మ లక్షణాలు అజము, శుద్ధము, నిత్యము, నిర్మలము, అర్థమవుతుందా, నిరామయము, ఇవన్నీ కూడా ఆత్మ యొక్క లక్షణాలు. సర్వజ్ఞము, సర్వశక్తిమయము, సర్వవ్యాపకము, ఇవన్నీ ఆత్మ లక్షణాలు చెప్తున్నాడు, ఆయనకు తెలిసినటువంటి విషయాన్ని చెప్తున్నాడు. నేను చాలా స్వచ్ఛం, నా దగ్గర ఎటువంటి కల్తీ లేదు. ఇప్పుడు ఒక స్వచ్ఛమైన బంగారు కట్టి తీసుకుంటే అంతా బంగారే ఉంటుంది, వేరేది ఏది అణువులు ఉండవు దాంట్లో. బాహ్యంగా కానీ లోపంగా కానీ లోపల స్వరూపరూపం కానీ అంతా కూడా బంగారమే ఉంటుంది అనమాట. అలాగ స్వచ్ఛం, అణువు అందులో బంగారమే ఉన్నట్టు సజాతీయం, విజాతీయమైంది ఏది ఉండదు చైతన్యముడు. ఇంకా చెప్తున్నాడు వేద్యం అంటున్నాడు. వేద్యం అంటే ఏంది, కేవలం నేను అహం అనేటువంటి, నేను అహం అనేటువంటి అనే భావనే వేద్యం అన్నమాట. కేవలం అహం, అహమే నా స్వరూపం అనేటువంటి భావన వేద్యం అంటే ఇక్కడ. కాబట్టి వేద్యం. ఇప్పుడు నువ్వు అడిగావు కదా, ఇవన్నీ నా యొక్క చైతన్యం యొక్క లక్షణాలు. ఆ చైతన్యం అనేది ఉంటే అన్ని అనుభవానికి వస్తాయి. ఆ చైతన్యం అనేది ఉంటేనే మనం ఏదైనా ఏ అనుభవానికైనా మూలం ఏదంటే ఆ చైతన్యమే. అదంటూ ఉంటే అన్ని అనుభవానికి వస్తాయి. ప్రతి ఒక్క దానికి విలువ అనేది కడుతూ ఉంటుంది, ఇది విలువను నిర్ణయిస్తూ ఉంటుంది చైతన్యం. ఇది ఈ మాట ఒక్కరు అర్థం. ఇవన్నీ మనం అజము, ఇవన్నీ స్వచ్ఛము, ఇవన్నీ మనకు తెలిసినవే. కాబట్టి ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్క దానికి కూడాను ఆ విలువని ఫిక్స్ చేస్తూ ఉంటుంది ఈ చైతన్యము అంటారు. ఏంటి, నువ్వు విలువిస్తే, నువ్వనేవాడు విలువిస్తేనే విలువ ఉంటుంది దానికి. ఎక్కడికి ఇది అంటే ప్రతిదానికి వెల కట్టేది ఆత్మే అన్నది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ప్రతిదానికి, ప్రతి విషయానికి వెల కట్టేది చైతన్యమే అన్నటువంటి విషయం మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఇల్లు అంటున్నాం, ఈ ఇల్లు నా ఇల్లు అన్నప్పుడు దానికి ఆ విలువ వస్తుంది. చూస్తుంది, ఆ విలువని ఫిక్స్ చేసేది నేను అనే చైతన్యమే. ఆ ఇంటికి నా బైకు నాది, ఈ చైతన్యమే ప్రతి వస్తువుకి విలువని కడుతుంది. అర్థమవుతుందా? అంటే ఏంటి, నేను అనే జ్ఞానం మాత్రమే అన్నింటికి విలువ కడుతుంది. ఇప్పుడు సుఖం అనుకోండి, సుఖానికి కూడా చూడండి, ఆ నేను అనే దాంతోనే అన్నీ కూడాను సుఖము దుఃఖము అన్నీ కూడాను రిలేట్ అయిపోయి ఉంటాయి. ఆ నేను అనే దానికి రిలేట్ కాకపోతే ఆ వస్తువు కానీ దేనికి కానీ వాల్యూ అనేది ఉండదు, విలువ అనేది ఉండదు. ఇప్పుడు దుఃఖం సుఖానికి కూడా అంతే. నేను సుఖం అనిపిస్తున్నాను అన్నప్పుడు దానికి విలువ ఉంటుంది. అబ్బా నేను చాలా ఆనందంగా ఉన్నాను, అయ్యో చాలా దుఃఖంగా ఉన్నాను. దుఃఖం కానీ సుఖం కూడాను నీ మీదనే ఆధారపడి ఉంటాయి. సుఖ దుఃఖాలు కూడా విలువలు. అర్థమవుతుందా? కాబట్టి అందుకే ఆ ప్రపంచానికి ఆ విలువ అనేది ఎవరిస్తున్నా ఉంటే నువ్వు నేను మాత్రమే ఈ ప్రపంచానికి విలువిస్తున్నాము. ఈ ప్రపంచం అంతా బోధ్యం ఇది జీవుడి యొక్క అనుభవానికి ఉన్నది. ప్రపంచం సామగ్రి అమ్మవారు ఈ జీవుడికి అనుభవానికై ఆ తల్లి ఈ మాయా జగత్తుని సృష్టించడం కాదు, ఆమె అలాగా కనపడుతోంది. భోజ్య సామగ్రి ఇది. ఈ విధంగా భావన చేస్తూ సాగాలయ్యా. ఇలాగన భావన చేస్తూ పోతే
అప్పుడు ఏమవుతుంది అంటారంటే మలం లగ్నం అవుతుంది అంటారు ఇక్కడ. అంటే ఏంటంటే ఇక్కడ ఈ విధంగా భావన చేస్తూ 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 ఇది నా అనుభవానికి వస్తుంది, ఇది నాది, దీనికి విలువిస్తున్నాను, ఇట్లా 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 చేస్తూ చేస్తూ పోతే ఏమవుతుందంటే మనస్సు రూపంగా తయారైపోతుందంట. ఈ భావనలే, ఈ అహము, ఆ మమతో ఆ లావాదేవీలు పెట్టుకునే లావాదేవీలే క్రమేణ 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 మనస్సు అనే వృక్షానికి ఈ భావన పరంపరే బీజము అంటారు. అర్థమవుతుందా? ఆ అహం అనేటువంటి భావం, ఈ అహం అనేది ఇక్కడ ఏంటంటే ఈ దొంగ నేను, ఏది ఈ జీవభావం, ఈ దొంగ నేను. ఈ దొంగ నేను ఎట్టాడిది? పరిశుద్ధమైన నేను కాదు, ఇది తెలుసుకోవాలి మనం. ఈ దొంగ నేను, అపరిశుద్ధమైన అహం ఇదే. ఎందుకని అపరిశుద్ధం అంటున్నాము? నా దగ్గర ఉన్నది అపరిశుద్ధమైన అహం నేను, ఈ దొంగ నేను, జీవభావంతో ఉన్నటువంటి జీవాత్మ వచ్చి దొంగ నేను, ప్రత్యేక ఆత్మ అసలైన నేను. అపరిశుద్ధమైనటువంటి అహమే ఏది? అది గన అపరిశుద్ధమైనటువంటి ఆ అహము పరిశుద్ధమైతే అదే ఆత్మ. ఆత్మ కూడా అహమే. అయితే నా దగ్గర ప్రస్తుతం ఉన్నదే అపరిశుద్ధమైన ఆత్మ. ఎందుకు అపరిశుద్ధం అంటున్నావు? చెప్పాము, నీళ్ళలో సూర్యుడి ప్రతిబింబం కలిగితే ఆ నీటితో సాంగత్యం ఏర్పడినప్పుడు అంతఃకరణం మీద ఆత్మశక్తి యొక్క ప్రతిఫలించినప్పుడు ఆ అంతఃకరణం గుణాలు దీనికి కలిపి లిమిటెడ్ అయిపోయినాను నేను అన్న భావంలో ఉంటుంది. అది జీవాత్మ. అపరిమితమైన సర్వజ్ఞము, సర్వవ్యాపకము, సర్వోత్కృష్టమైనటువంటి ఆత్మ ఈ అంతఃకరణం మీద ఎప్పుడైతే పడుతుందో దీని లక్షణాలు, ఈ జడం యొక్క లక్షణాలు దానికి కంటామినేట్ అవుతాయో జీవభావం ఏర్పడుతుంది. అది అపరిశుద్ధమైనటువంటి నేను. అర్థమైందా? ఇది అపరిశుద్ధమైనటువంటి నేను. అనేక భావాలతో కలిసినటువంటిది ఇది నా శరీరము, నా సుఖము, నా దుఃఖము, నా ఇంద్రియాలు, నా మనస్సు, ఈ నా ఇదంతా కదా అపరిశుద్ధమైనటువంటి అహము. అయితే ఆ ప్రత్యేగాత్మ లోపలేదు, అసలు మొదలైన చైతన్యం ఏదైతే ఉంటుందో దానికి వీటన్నిటితో ఏటికి సంబంధం లేదు. దాని పాటికి అది ఉంటుంది. ప్రత్యేగాత్మ, దాన్ని ప్రత్యేక్ అని అంటారు. సెపరేట్ అది, అన్నింటి నుండి బయటపడి అది ఏమాత్రం అంటకుండా ప్రత్యేగాత్మ అంటాం దాన్ని. ఇది జీవాత్మ. ఇది అపరిశుద్ధమైనటువంటి అహము, అది పరిశుద్ధమైనటువంటి అహం, ప్రత్యేగాత్మ. కాబట్టి ఏం వదులుకోవాలా? ఈ అంతఃకరణతో జడం ఏదైతే ఉందో, ఆ అపరిశుద్ధం ఏదైతే ఉందో ఆత్మతో కలిసి ఉన్నదో దాన్ని శుద్ధి చేసుకోవడం అనమాట. నేను శుద్ధి చేసుకోవడం అనమాట. దాన్ని వదులుకోవాలా? ఇది వదలలేకపోతున్నాం. వదిలే కొద్దీ అది వచ్చి మీద దయ్యంలాగా పడిపోతుంది. కాబట్టి దాన్ని ఏం చేయాలి? నిర్మూలించాలని ఏం చేస్తున్నాడు ఈయన మహానుభావుడు? దాన్ని నిర్మూలించడం కొరకు తపస్సును సెలెక్ట్ చేసుకున్నాడు ఈ మనిషి. ఎవరు? సికిధ్వజుడు. అంతటితో ఈ ఎపిసోడ్ అయిపోతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం. ఓం శాంతి శాంతి శాంతి.